అనుమానం పెనుభూతమైంది. చివరకు ఆ అనుమానమే కట్టుకున్న భార్యను కడతీర్చేలా చేసింది. అనుమానంతో కళ్లు మూసుకుపోయిన ఆ కసాయి భర్త పిల్లల ముందే తన భార్యను దారుణంగా హత్య చేశాడు. తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటన హైదరాబాద్ నల్లకుంటలో జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కు చెందిన వెంకటేష్ త్రివేణి 10 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ కు వచ్చారు. వారికి 2 పిల్లలున్నారు. ప్రస్తుతం నల్లకుంటలోని తిలక్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ గతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసేవాడు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే టైంలో త్రివేణికి కూడా జాబ్ వచ్చింది. ఈ క్రమంలో వెంకటేష్ త్రివేణికి మధ్య విభేదాలొచ్చాయి. ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. త్రివేణిపై వెంకటేష్ కు రోజుకు అనుమానం పెరగడమే ఈ గొడవలకు కారణం. భార్య పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన వెంకటేష్ కొన్ని రోజుల క్రితం తిరిగి ఇంటికొచ్చాడు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నానని చెప్పి త్రివేణిని నమ్మించాడు. కానీ అప్పటికే త్రివేణిని హతమార్చాలని పక్కా ప్లాన్ చేసుకుని వచ్చాడు. నల్లకుంటలోని ఇంట్లో పడుకుని ఉన్న త్రివేణిని ఎలాగైనా చంపాలని అనుకున్నాడు వెంకటేష్. దీంతో అప్పటికే ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న లీటర్ పెట్రోల్ ఆమెపై పోశాడు. ఆమె తేరుకునే లోపే అగ్గిపెట్టెతో నిప్పంటించాడు. పెట్రోల్ కావడంతో ఒక్కసారిగా ఆమె శరీరం మంటలకు అంటుకుంది. ఆ మంటల తాకిడికి ఆమె కనీసం నోరు తెరిచి అరవలేకపోయింది. అయితే అప్పటికే తన పక్కన కూతురు పడుకునుండడంతో ఆ సమయంలోనూ తన కూతురికి మంటలు అంటుకోవద్దని మంచంపై నుంచి కింద పడింది. మంటలు వ్యాపించడంతో త్రివేణి చనిపోతుందని నిర్ధారించుకున్న వెంకటేష్ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. బయట ఉన్న తన కొడుకుని తీసుకుని పారిపోయాడు. ఈ సంఘటనంతా సీసీ కెమెరాల్లో రికార్డైంది. త్రివేణిని హత్య చేసిన తర్వాత ఏ విధంగా పారిపోయాడో సీసీ కెమెరాల్లో కనిపిస్తోంది. కొడుకును తీసుకుని పారిపోయిన తర్వాత ఇంట్లోంచి కూతురు బయటకొచ్చి కేకలు వేయడంతో స్థానికులంతా లేచారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 90% పైగా కాలిపోయిన త్రివేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ 2 పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. ఎట్లాగో భార్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందాల్చని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో నియర్ బై పెట్రోల్ పంపులో పెట్రోల్ కొనుక్కొని ఆమె 2 పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీల్చి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. వెంకటేష్ తరచూ భార్యని అనుమానించి గొడవ పడేవాడని స్థానికులు చెప్తున్నారు. సంఘటన జరిగిన రోజు రాత్రి కూడా గొడవ పడ్డారని, త్రివేణికి ముందు నుంచే తాము చెప్తూ వచ్చామని, భర్తను నమ్మొద్దని, అయినా కూడా అయ్యప్ప స్వామిమాల పేరు చెప్పి ఇంట్లోకొచ్చి త్రివేణిని వెంకటేష్ హత్య చేశారని స్థానికులు అంటున్నారు. లాక్ చేసింది ముందు నుంచి. వాడు ముందు పక్క ప్లాన్ తోటే వాడు ముందు డోర్ కి లాక్ చేసిపోయిండు. చేయడం వల్ల రావట్లేదు అక్క అని అంటే గట్టిగా తోయండి, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందామని చెప్తే వాళ్ళు తోసిరు. కానీ ఆమె అప్పటికి మంచం మీద ఉన్న కింద పడిపోయింది. అప్పటికి కాలిపోయింది చెప్పలేని స్థితిలో కాలిపోయింది మొత్తం. త్రివేణిని హత్య చేసిన వెంకటేష్ ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. అట్లాంటి వాడు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ముచ్చట చెప్తున్నా, వాళ్ళకు శిక్ష పడితేనే ఇది కరెక్ట్. లేకుంటే ఇది ఎంత ఉండి కూడా వేస్టే చెప్తున్నాం కదా. త్రివేణిని హత్య చేసిన తర్వాత వెంకటేష్ కొడుకుతో పారిపోతూ ఉండగా అతని సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా అమీన్పూర్ లో పట్టుకున్నారు. వెంకటేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో 2 పిల్లలు అనాథలుగా మారారు.